రండి దేవుని యొక్క వాక్యంలో నుండి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని బైబిల్ సెలవిస్తూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి కొన్ని విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. దాంట్లో ఒక విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం చూసేటటువంటి మాట ఏంటంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం రాయబడుతూ వచ్చింది, ఆయన త్వరగా వచ్చుచున్నాడని బైబిల్ హెచ్చరిస్తూ వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ప్రభు రాకడ త్వరగా రాబోతున్న ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడంటే 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకే కఠినమైన మనసు ఉంది, అది మారాలి, అందుకే ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. రెండోదిగా చూస్తున్నట్లయితే రోమాపత్రిక 11:25 ప్రకారం అన్ని జనుల యొక్క లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాల, అందుకని ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. మూడోదిగా చూస్తున్నట్లయితే 2 పేతురు 3:9 ప్రకారం ఆయన అంటే తండ్రి దీర్ఘశాంతుడు ఓపిక ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. నాలుగోదిగా చూస్తున్నట్లయితే 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలి కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక ఐదోదిగా చూసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 7వ వచనం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడలేదు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇంకా ప్రభు రాకడ ఆలస్యం అవడానికి గల కారణం ఆరోది ఏంటంటే ఆదికాండం 24:7, యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఏడోదిగా చూసినట్టు మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక ఎవరికంటే కుమారుడికి కూడా తెలియదు ఎప్పుడు రావాలని. అయితే ఈ యొక్క భాగంలో మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నవి 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పటికే 3 విషయాలు మనం ధ్యానించేసుకున్నాం. 4వ విషయం ఏంటంటే అందరూ మారుమనసు పొందాలి కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని మనం చూస్తున్నాం. అది మనం 2 పేతురు 3:9 ప్రకారం అందరూ 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలి కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుందని మనం చూస్తున్నాం. అయితే అందరూ మారుమనసు పొందాలి. అసలు మారుమనసు ఎందుకు పొందాలి అంటే ఒక 7 విషయాలు చెప్పబడుతూ వచ్చినాయి. దాంట్లో మారుమనసు ఎందుకు పొందాలి అన్న దాంట్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మనం ఎందుకు మారుమనసు పొందాలి అన్నదానికి ఒక 7 కోణాలు ఉంటే దాంట్లో 7 విషయాలు కూడా మనం అర్థం చేసుకుంటూ, ఒకటి మారుమనసు అంటే ఎందుకు పొందాలా, దేవుని తట్టు తిరగటానికి మారుమనసు పొందాలి. దేవుని తట్టుకు అసలు ఎవరు తిరగాలి అని మనం అనేక కోణాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. 4వ దాంట్లో చూసినట్టయితే దేవుని తట్టు ఎవరు తిరగాలన్నది మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని తట్టు ఎవరు తిరగాలి, ఓకే, దేవుని తట్టు మారుమనసు పొందడానికి తిరగాలని, క్షమించండి, ఎందుకు అందరూ మారుమనసు పొందాలి. మారుమనసు ఎందుకు పొందాలంటే దేవుని తట్టు తిరగటానికి. రెండోదిగా చూసినట్లయితే మారుమనసు ఎందుకు పొందాలంటే లూకాసు సువార్త 17వ అధ్యాయం 13వ వచనం ప్రకారం క్షమించబట్టానికి. మూడోదిగా మారుమనసు దేనికి పొందాలంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22 ప్రకారం బహు సమర్పణలు అవ్వకుండా ఉంటానికి. 3 ప్రకటన గ్రంథం 4వదిగా చూసినట్టు ప్రకటన 16:9 ప్రకారం ప్రభు వైపు ఎడమకు కానీ కుడికి కానీ పడిపోకుండా ఉండడానికి మనం మారుమనసు పొందాలి. ఇక 5వదిగా చూసినట్టయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవునితో యుద్ధం చేయకుండా ఉండటం కొరకు మనం మారుమనసు పొందాలి. ఇక 6వ విషయం బైబిల్లో చూసినట్టయితే అపోస్తలుల కార్యములు మనం చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుల కార్యములు 17:30 ప్రకారం ఇప్పుడు అందరూ మారుమనసు పొందాలి, ఎందుకంటే దేవుని ఒకరితో రాకుండా. 7వదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మార్క్స్ సువార్త మొదటి అధ్యాయం 11వ వచనం ప్రకారం మారుమనసు పొందాలి, ఎందుకంటే దేవుని రాజ్యం కొరకు. సో ఇటు అనుభవం మనం మారుమనసు పొందాలని బైబిల్ మనం సెలవిస్తూ వస్తుంది. అయితే వీటిల్లో ఒక మాట మారుమనసు గురించి మనము ఇంతకుముందే చెప్పబడుతూ వచ్చింది. ఎవరు మారుమనసు పొందాలి అని అంటే
ఇక్కడ రాయబడినటువంటి ఒక కోణాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఎవరు మారుమనసు పొందాలా? ఇక్కడ ఇంతకుముందు మనం చూడబడిన మాటలు చూసినట్టయితే ఎవరంటే మారుమనసు పొందటానికి దేవుని తట్టు తిరగటానికి మారుమనసు పొందాలి. ఎవరు దేవుని తట్టు తిరగాలి అని అంటే అనేక కోణాలు ధ్యానించబడినాయి. దాంట్లో ఒక మాట ఏంటంటే అన్యజనులు దేవుని తట్టు తిరగాలి, హృదయం సరిగ్గా లేని వారు దేవుని తట్టు తిరగాలి, ఇంకా చూసినట్టయితే అన్యాయంగా జీవించేవారు దేవుని తట్టు తిరగాలి, దేవునిలో నమ్మకంగా లేనివారు దేవుని తట్టు తిరగాలి, ఆనందం లేనివారు దేవుని తట్టు తిరగాలి, మారుమనసు తగిన జీవితం లేనివారు దేవుని తట్టు తిరగాలి, మంచి క్రియలు లేనివారు దేవుని తట్టు తిరిగి మారుమనసు పొందాలి. ఇది మనం చూస్తున్నటువంటి మాట. ఇంకో కోణంలో మనం చూసినట్లయితే రెండవ మాటను మనం ధ్యానించుకుంటూ వద్దాం. రెండవ విషయం ఏంటంటే బైబిల్లో రాయబడినటువంటి మరొక కోణం రాయబడుతుంది. ఇది మొదటి మాట, దేవుని తట్టు తిరిగి మనం మారుమనసు పొందాలన్నది బైబిల్లో రాయబడిన కోణం ప్రకారం మనం ధ్యానిస్తే, బైబిల్లో చూడబడిన మాట ప్రకారం దేవుని తట్టు తిరిగి మనం మారుమనసు పొందాలన్నది మొదటి మాట. రెండో మాట ఏంటంటే అసలు ఎందుకు మనం మారుమనసు పొందాలంటే లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 17:3. లూకా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. మనం అందరం కూడా ఏం చేయాలన్నది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏం చేయాలంటే ఇక్కడ రాయబడినటువంటి మాట లూకా సువార్త 17:3. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండి నీ సహోదరుడు తప్పిదం చేసిన యెడల అతన్ని గద్దించుము, అతడు మారుమనసు పొందిన యెడల అతన్ని క్షమించుము. కాబట్టి మారుమనసు దేని కొరకి అని అంటే 4వ దాంట్లో 2వ విషయం చూస్తున్నాము. మారుమనసు అంటే దేని కొరకంటే క్షమించబడటానికి. సో మారుమనసు అంటే దేనికంటే మనం క్షమించబడటానికి మారుమనసు పొందాలి. ఒకటి మారుమనసు ఎందుకు పొందాలంటే దేవుని తట్టు తిరగటానికి మారుమనసు పొందాలి. రెండోదిగా మారుమనసు ఎందుకు పొందాలంటే క్షమించబడటానికి మారుమనసు పొందాలి. దేని కొరకు? క్షమించబడటానికి. అసలు మానవుడు దేని నుండి క్షమించబడటానికి మారుమనసు పొందాలంటే ఒక 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇస్తున్న కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న మీ ప్రేమకై మీకు స్తోత్రాలు. అనాదికాల సంకల్పంలో తండ్రి మీరు మాకు కనపరుస్తున్న మీ ప్రేమ అంతటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, నమ్మదగిన దేవుడిగా మీరుంటూ దేవా, మా యొక్క బలహీనతలన్నీ కూడా క్షమించే దేవుడిగా ఉంటూ సర్వంలో సర్వమయ్యుండి మీ కృప ద్వారా తండ్రి మా జీవితాల్లో ఎంతో రక్షణ కార్యం దయచేసినందుకై స్తోత్రాలు. ఒక మనుషుడికి మారు మనసు అవసరమని, ఆ మారు మనసు ద్వారా మానవుని యొక్క జీవితము ఎన్నో మలుపులు తిప్పుతుందని మీరు సెలవిస్తూ వస్తున్నారు. దేవా, మా జీవితాల్లో ఏదైతే మారు మనసు లేని జీవితాన్ని మేము జీవిస్తున్నామో ఆ మారు మనసు తగినటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మారు మనసు తగిన జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాం. ఆ తగిన జీవితాన్ని మేము జీవించినట్టు సహాయం చేయండి. మా తండ్రి, ఈ యొక్క జీవిత యాత్రలో ఎన్నో విషయాల్లో తప్పిపోయే వారికి ఉంటున్నాం. మారు మనసు లేక మా జీవితంలో ఎంతో నష్టాన్ని తెచ్చుకునే వారికి ఉంటున్నాం. అట్టి మారు మనసు మేము తెచ్చుకోకుండా, అట్టి మారు మనసుని బట్టి క్షమించండి. అట్టి మారు మనసుని బట్టి మేము నష్టం తెచ్చుకోకుండా కాపాడండి. వర్తమానం ధ్యానించడానికి కావాల్సిన జ్ఞానం మీరు దయచేయండి. మానవుడిని ప్రభా, మానవుడి జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నాం. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు యజమానురాలి వైపు చూసినట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని సకల ఆశీర్వచన స్తోత్రం నుంచి నీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన మీ పరిచర్యంతో దేవునికరంగా చిమ్మని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడండి. మీ ఉద్దేశం బయలుపరుస్తారని నమ్మి స్తుతిస్తుండగా సహాయం చేయండి.
ఈ దినం ప్రతి వర్తమానాన్ని బట్టి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మాతో మీరు మాట్లాడండి. వ్యక్తిగతంగా ప్రభా మీ ఉద్దేశాలు బయలుపరచండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను మమ్మల్ని అభిషేకించండి. ఈ రాత్రి బైబిల్ స్టడీ అంతా దీవించండి. శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని నాతో మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీ వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారిని సకలం నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. బైబిల్ స్టడీని మనం జాగ్రత్త గమనించినట్లయితే లేఖన భాగాలను చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 7 విషయాలు ఉంటే దాంట్లో ఇప్పుడు 3 విషయాలు కంప్లీట్ అయినాయి. 4వ మాటను చూస్తున్నాం. 4వ మాటలో 7 మాటలు ఉండే 7 మాటల్లో ఇప్పటికే ఒక మాట కంప్లీట్ అయింది. 4వ దాంట్లో 2వ మాటని ఈరోజు చూస్తున్నాం. 2వ మాట ఏంటంటే రండి దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండి నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము అతడు మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. కాబట్టి ఎందుకు మనం మారుమనసు పొందాలి అని అంటే క్షమాపణ కొరకే మారుమనసు పొందాలి. ఒకటి, గత వారం మనం చూస్తూ వచ్చాం. గత వారం బైబిల్ స్టడీ నేను లేను కాబట్టి అంతకుముందు వారం చూసాం. మారుమనసు ఎందుకు పొందాలా? దేవుని తోటి తిరగటానికి మారుమనసు పొందాలి. ఇప్పుడు మారుమనసు ఎందుకు పొందాలంటే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట రాయబడుతుంది. ఇప్పుడు మారుమనసు ఎందుకు పొందాలంటే బైబిల్ చెబుతుంది క్షమాపణ పొందటం కొరకే మారుమనసు పొందాలి. దేని కొరకు? క్షమాపణ పొందటం కొరకే. లూకా సువార్త 17:3 ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, నీ సహోదరుడు తప్పిదం చేసి నీ దగ్గరకు వచ్చి మారుమనసు పొందినలా క్షమించు. సో ఈ మారుమనసు దేని కొరకు? క్షమాపణ కొరకు. అయితే అసలు మనకు ఏవి క్షమించబడాలి అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏవి క్షమించబడాలంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే రండి ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం. నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులకు నీ కీడు చేసిరని గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని అతనితో చెప్పడెనను. కాబట్టి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని వారు యోసేపు ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చాను. కాబట్టి ఎందుకు మారుమనసు కావాలంటే క్షమాపణ పొందటానికి. ఏమి క్షమించబడాలా అంటే ఆదికాండము 50వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం రాయబడిన మాట ఏంటంటే ఏవి క్షమించబడాలంటే అపరాధములు. ఏవి? అపరాధములు. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? అయ్యా అపరాధములను క్షమించమని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రతి మనుషుడు కూడా అపరాధములు ఏం కావాలా? క్షమించబడాలి. మనం మారుమనసు ఎందుకు పొందాలా? ఎందుకంటే క్షమించబడటం కొరకు. ఏం క్షమించబడాలా? అపరాధములు. అపరాధములు అంటే అర్థం ఏంటో తెలుసా? అపరాధములు అంటే అర్థం ఏంటి? బైబిల్ చెప్పే మాట తెలిసి తప్పులు చేయటం. అపరాధములు అంటే అర్థం ఏంటంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది తెలిసి తప్పు చేయటం. చూడండి, ఇది తప్పు అని తెలుసు కానీ మరలా మనం దాన్ని చేస్తాం. ఇది తప్పు అని తెలుసు, దాన్ని చేస్తాం. బైబిల్ ఏమంటుందంటే మారుమనసు పొందాలి. ఎందుకంటే క్షమాపణ అందటం కొరకు. క్షమాపణ దేనికి కావాలి? మనకి మన అపరాధములకు క్షమాపణ కావాలి. అపరాధములు అంటే ఏంటి? తెలిసి చేసే తప్పులు. ప్రతి మనిషి యొక్క జీవితంలో ఏంటంటే తెలిసి తప్పు చేసే కొన్ని ఉంటాయి. ఇది తప్పు అని తెలుసు కానీ అది చేస్తాం. ఒకటి అబద్ధం అని తెలుసు అది చేస్తాం, మోసం అని తెలుసు అది చేస్తాం, పాపం అని తెలుసు అది చేస్తాం. ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట, తెలిసి చేసే ప్రతి పాపములు కూడా క్షమించబడాలి. దాని కొరకు మనం మారుమనసు పొందాలి. ఈరోజు ఎందుకు మనం మారుమనసు పొందాలంటే మొదటి మాట తెలిసి చేసే తప్పులు క్షమించబడటానికి. అయ్యే అపరాధములు అంటే
అపరాధములంటే అర్థం ఏంటంటే తెలిసి చేసే తప్పులు. మానవుని జీవితంలో ఏవైతే మానవుని యొక్క జీవితంలో కొనసాగుతున్న బలహీనతలు, అవి తప్పు అని, అవి చేయకూడదని తెలిసినా చేసుకుంటూ వెళ్తారు. ఇది చేయకూడదని తెలుసు కానీ దాన్నే చేసుకుంటూ వెళ్తారు. చేయకూడదని తెలిసినా చేసుకుంటూ వెళ్ళేటటువంటి మనుషుల యొక్క జీవితంలో ఉన్న పాపము క్షమించబడాలి. అందుకు మారుమనసు పొందాలి. మొట్టమొదటిగా చేయకూడదని తెలిసిన అది తెలిసి కావాలని పాపం చేసేవారు అనుకోవచ్చు, తెలిసి తప్పులు చేసేవారు అనుకోవచ్చు, తెలిసి తప్పులు చేసేవారు, తెలిసి పాపం చేసేవారు అనుకోవచ్చు. అపరాధములు క్షమించబట్టాలని మనం మారుమనసు పొందాలి. ఇది మొదటి మాట. రెండోదిగా మనం మారుమనసు ఎందుకు పొందాలంటే రండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవి ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాకు చెప్పగా. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే 19వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? దోషములు. దోషములు అంటే అర్థం ఏంటి? దోషములు అంటే చేయవలసినవి చేయకపోవటమే. దోషములు ఏవి క్షమించబడాలా? మొట్టమొదటిగా ఏం క్షమించబడాలంటే మన అపరాధములు, తెలిసి చేసే తప్పులు క్షమించబడాలి. అందుకు మనం మారుమనసు పొందాలి. రెండు, మనం ఎందుకు మారుమనసు పొందాలా? దోషములు క్షమించబడడానికి మారుమనసు పొందాలి. దోషములు అంటే ఏంటి? చేయవలసినవి చేయకోకుండా ఉండటమే దోషం. చాలా కష్టం ఈ మాటలు. ఏమైనా రేపడితే వచ్చింది? దోషాలు క్షమించబడడానికి మారుమనసు పొందాలి. అసలు దోషం అంటే అర్థం ఏంటి? చెయ్యవలసిన పని చేయకపోవటమే దోషం. దేవుడు ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు అది మనం చేయకపోవటమే దోషం. దేవుని సన్నిధిగా ఏదైనా సరే, మన వ్యక్తిగత జీవితాలైనా దేవుడు ఏదైనా పని చెప్పినప్పుడు కానీ అది చేయకపోవటమే దోషం అంట. బైబిల్ ప్రకారం ఏంటంటే చేయవలసిన పని చేయకపోవటమే దోషం బైబిల్ ప్రకారం. చూడండి, మానవుడికి దోషం అంటే ఏదేదో ఊహించుకుంటాడు, కానీ దోషం అంటే ఏవేవో ఊహాగానాల్లో ఊహించుకుంటూ వస్తారు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే దోషము అంటే అర్థం ఏంటంటే చేయవలసిన వారి చేయకోకుండా ఉండటమే దోషం. ఏవైతే దేవుని కార్యాలు మనం చేయాలో, లేదా దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలో, ఏదైతే దేవుని ప్రణాళిక నెరవేర్చు ఉండాలో అది నెరవేర్చకపోవటమే దోషం. అవి నెరవేర్చకపోవటమే దోషం. దోషం అంటే మొట్టమొదటిగా ఎందుకు మనం మారుమనసు పొందాలి అంటే క్షమాపణ కొరకు. ఏం క్షమించబట్టాను మారుమనసు పొందాలా? ఏవి క్షమించబడాలి? ఏవి క్షమించబట్ట మారుమనసు పొందాలంటే అపరాధములు అంటే తెలిసి చేసే తప్పులు క్షమించబట్టం కొరకు. రెండు, దోషములు చేయవలసినవి చేయకోకుండా దేవుని సన్నిధిలో ఇంటికాడైనా దేవుని నిమిత్తమే చేయవలసినవి చేయకపోవడమే దోషం. ఆ దేవుని నిమిత్తం చేయవలసినవి చేయకోకుండా మౌనంగా ఉన్నందుకు క్షమాపణ కొరకై మనం మారుమనసు పొందాలి. ఇది రెండు. మూడోదిగా చూద్దామండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి. ఇప్పుడు అర్థమవుతున్నాయండి ఏవి క్షమించబడాలా? మొట్టమొదటిగా అపరాధములు క్షమించబడాలి. రెండు, ఇక్కడ రాయబడిన మాట దోషములు క్షమించబడాలి. మూడోదిగా చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఏం క్షమించబడాలా? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం ప్రకారం రహస్యంగా చేసిన తప్పులంట. ఏవి? రహస్యంగా. ఏవి క్షమించబడాలా? రహస్యంగా చేసిన తప్పులు. చూడండి, ఒక మనిషి జీవితంలో ఏవైతే రహస్యంగా తప్పులు చేస్తున్నాడో అవి క్షమించబడాలి. బైబిల్ ప్రకారం ఏం చేయబడాలా? క్షమించబడాలి. వాటి కొరకు మనం మారుమనసు పొందాలి.
ఇప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, లోకస్వార్త 17:3 ప్రభు ఏమన్నాడు, ఒక సహోదరుని ఎగిరి తప్పు చేసిన గద్దించినాడు, పాపం చేసిన గద్దించినాడు, అతను నీ దగ్గర తీసుకొచ్చి మారుమోసు పొందినాడు క్షమించమంటున్నాడు. ఇప్పుడు మారుమోసు ఎందుకు పొందాలా? క్షమించబట్టాలని మారుమోసు పొందాలి. ఏం క్షమించబడాలా? అపరాధములు అంటే తెలిసి చేసే తప్పులు క్షమించబడాలి. 2 దోషములు అంటే చేయవలసినవి చేయకోకుండా ఉండటమే దోషం. ఏదైతే చేయాలో దేవుని నిమిత్తమై చేయకోకుండా ఉన్నందుకు అవి దోషాలు కాబట్టి అవి క్షమించబడటం కొరకు మారుమోసు పొందాలి. 3వదిగా చూసినట్టయితే రహస్యంగా చేసినవి, రహస్యమైనటువంటి జీవితం క్షమించబడటం కొరకు. దేని కొరకు? రహస్యమైనది. దావీదు అంటాడు, అయ్యా ఏమంటాడు, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చమంటాడు. ఇదే మాట కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో కూడా అంటాడు, అయ్యా నేను పాపంలో పుట్టినోడు, పాపంలో నన్ను గర్భం ధరించాను, అయ్యా నన్ను నా పాపం పోనట్టు పరిశుద్ధంగా ఇస్సోపుతో నన్ను కడగమని కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచ్చిన కాడి నుంచి కీర్తనకారుడు అంటూ వస్తాడు. కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను రహస్యంగా చేసిన పాపాలు తప్పులు క్షమించు. కీర్తనకారుడు అంటే అందరూ కాదు, దావీదు ఏదైతే రహస్యంగా పాపం చేశాడో వాటి క్షమాపణ కొరకు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? మారుమోసు పొందుతున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు, అయ్యా తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించమన్నాడు. అంటే అర్థం ఏంటి? మారుమోసు పొందాడనే అర్థం. మారుమోసు పొందబట్టాక తప్పులు క్షమించాలని అడుగుతుంది. మారుమోసు పొందకపోతే క్షమించమని అడుగుతారు ఎవరైనా? ఇంకొన్ని తప్పులు చేద్దామని అనుకుంటాం. బట్ ఏమని రాయబడుతూ వచ్చింది? 3వ మాట, 3వదిగా కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మారుమోసు పొందాలి. ఎందుకంటే క్షమాపణ కొరకు. ఏం క్షమించబడాలా? 1 అపరాధములు, 2 దోషములు, 3 రహస్యంగా చేసిన తప్పులు. ఒక మనుషులు తెలియకోకుండా రహస్యంగా చేసిన తప్పులు క్షమించబడాలి. ఎందుకంటే దేవుని ఎదురు కనపడుతున్నాయి. మరొక మనిషి కనబడుకోకుండా రహస్యంగా తప్పులు చేయొచ్చు, కానీ దేవుని ఎదుటే కనపడుతున్నాయి కదా. మనం ఏంటి? మనుషులు ఎదుటే రహస్యంగా తప్పులు చేస్తున్నాం, కానీ మనుషులు ఎదుటే రహస్యంగా తప్పులు చేసినా దేవుని ఎదురు కనపడుతున్నాయి. ఈరోజు మనం ఎందుకు మారుమోసు పొందాలి అంటే క్షమించబడటం కొరకు. ఏం క్షమించబడాలా? మొదటిగా అపరాధం తెలిసి చేసిన తప్పులు క్షమించబడాలా, చేయవలసినవి చేయకోకుండా దేవుని సన్నిధిలో అశ్రద్ధగా ఉన్నందుకు క్షమించబడాలా ఆ దోషములు. 3వదిగా రహస్యంగా చేసిన తప్పులు, ఏవైతే ఎవరో చూడలేదని రహస్యంగా మనం తప్పు చేస్తున్నామో అవి క్షమించబడాలి. అవి క్షమించబడటం కొరకు మనం మారుమోసు పొందాలి. రహస్యంగా ఏదైతే మన జీవితంలో కొనసాగుతూ వస్తుందో, రహస్యమైన పాపాలు ఏవైతే మన జీవితంలో వెంటాడుతూ వస్తున్నాయో ఆ రహస్యమైన పాపాలు క్షమించబడటం కొరకు మారుమోసు పొందాలా. అర్థమైందండి? 3వదిగా రహస్యమైన పాపాలు క్షమించబడటం కొరకు మారుమోసు పొందాలి. ఇది 3వ మాట. ఇక 4వ మాటను చూద్దామండి. 4వదిగా చూస్తున్నట్టు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును నడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. కాబట్టి 4వదిగా ఎందుకు క్షమాపణ, దేనికి అంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. దేనికి? చూడండి, ఒకటి మారుమనసు పొందడానికి మనకు క్షమాపణ అవసరం. కాబట్టి మారుమనసు ఎందుకు పొందాలా? క్షమాపణ కొరకు. ఏవి క్షమించబడాలా? అపరాధములు అంటే తెలిసి చేసే తప్పులు క్షమించబడాలి. 2 దోషములు అంటే చేయవలసినవి చేయకుండాటమే దోషములు, అవి క్షమించబడాలి. 3 రహస్యమైన తప్పులు. ఇక 4వది ఏం క్షమించబడాలంటే మన భక్తిహీన మార్గంలో నడుస్తున్న మన మార్గం నుండి మనం క్షమించబడాలి. భక్తిహీనత నుండి. దేని నుండి క్షమించబడాలా? భక్తిహీనత. చూడండి, మనం ఎందుకు మారుమనసు పొందాలి? యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో ఇక్కడ రాబడిన మాట ఏంటంటే 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గంను విడవలెను. ఎందుకు మనం మారుమనసు పొందాలా? భక్తిహీనత అనే మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఆ మార్గంలో నుండి తప్పుకోవటానికి, భక్తిహీనత అనేటటువంటి ఒక మార్గంలో మనం నడుస్తున్నాం.
కాబట్టి ఏవి క్షమించబడాలంటే ఇక్కడ 4వ మాట, భక్తిహీనత అనే మార్గం నుండి మనం క్షమించబడాలి. భక్తిహీనత అనే మార్గం నుండి మనం క్షమించబడాలంటే ఏం కావాలా? మారుమనసు. చూడండి, ఈరోజు మనం మారుమనసు ఎందుకు పొందాలంటే క్షమించబడటం కొరకు. ఏమి క్షమించబడాలి అని బైబిల్ సెలవిస్తుందంటే భక్తిహీనుల యొక్క మార్గం నుండి మనం తప్పుకోవాలి. భక్తిహీన మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఆ భక్తిహీనత నుండి క్షమాపణ పొందడం కొరకే మనకు మారుమనసు అవసరం. ఏదైతే భక్తిహీనుల మార్గంలో నడుస్తున్నామో, భక్తిహీనమైనటువంటి మార్గంలో కొనసాగుతూ వస్తున్నామో, ఆ భక్తిహీనమైన మార్గం నుండి మనం క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. ఇది ఒక మానవుని జీవితం అవసరమైనది. ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఉంటూ కూడా భక్తిహీనులు అనే మార్గంలో నడుస్తూ వస్తారు. రక్షణ పొందిన, మారుమనసు పొందిన, బాప్తిసం తీసుకున్న క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో అనేక మంది ఎలా ఉంటారంటే ఈ భక్తిహీనత యొక్క మార్గంలోనే నడిచేవారు ఉంటారు. అనేక మంది భక్తిహీనత యొక్క మార్గంలో నడుస్తారు. ఉండటానికి ఏం భక్తుల్లో ఉండ, తర్వాత మార్గం చూసేదానికి భక్తిహీనులుగా ఉంటూ వస్తాం. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే చాలామంది యొక్క జీవితంలో ఈ విషయమై మారుమనసు అవసరం. ఇది క్రైస్తవులకి, విశ్వాసులకు అవసరం. చాలామంది క్రైస్తవులు తమ భక్తిహీనత మార్గంలో నడుస్తూ కూడా ఇంకా క్రైస్తవ మార్గంలో, ఇంకా దేవుని మార్గంలో, ఇంకా దేవుని ప్రజల మార్గంలో ఉండవని భ్రమలో ఉండేవారు ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మాట ఏంటంటే మనకు అర్థం కావాలి. మారుమనసు ఎందుకు పొందాలా? క్షమాపణ కొరకు. ఏం క్షమించబడటానికి మనం మారుమనసు పొందాలా? అపరాధములు అంటే తెలిసి చేసిన తప్పులు. 2 దోషములు, చేయవలసినవి చేయకోకుండా ఉండటమే దోషములు, అవి క్షమించబడాలి. ఏదైతే దేవుని సన్నిధిలో చేయాల్సిన పని చేయలేదో దానికి. 3 రహస్యంగా చేసిన పాపాలు, రహస్యంగా చేసిన తప్పులు, ఆ తప్పులు క్షమించబడి దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూడకపోయినా ఆ రహస్యమైన తప్పులు క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. 4 భక్తిహీనత అనే మార్గంలో మనం నడుస్తున్నాం. ఆ భక్తిహీనత అనే మార్గంలో ఏ విషయంలో మనం భక్తిహీనంగా ఉంటున్నామో మనకు తెలుసు. ఆ మార్గంలో మనం నడుస్తూ వస్తున్నాం. భక్తిహీనత అనే జీవితం నుండి మార్పు చెందడం కొరకు మనం మారుమనసు పొందాలి. భక్తిహీనత అనే జీవితం నుండి కాబట్టి భక్తిహీనత అనే జీవితం నుండి, ఒక రకంగా చెప్పాలంటే భక్తిహీనత అనే మార్గం ఉన్న జీవితం మనం ఎందుకు మారుమనసు పొంది క్షమాపణ పొందాలంటే క్షమాపణ నిమిత్తమే మారుమనసు పొందాలి. ఎందుకు క్షమాపణ నిమిత్తమే మారుమనసు పొందాలి? దేని కొరకంటే భక్తిహీనత అనే మార్గ జీవితం మనలో ఉంది. ఆ భక్తిహీనత అనే జీవితం నుండి మనం మారుమనసు పొంది క్షమించబడాలి. సో భక్తిహీనత అనే జీవితం నుండి క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. అప్పుడు మారుమనసు పొందినప్పుడు ఏం జరుగుతుంది? భక్తిహీనత అనేటటువంటి మార్గం నుండి మనం మారుమనసు పొందితే దేవుని రాజ్యానికి మనం వెళ్తాం. కాబట్టి ఇది ఎన్నో మాట? ఇది 4. మొట్టమొదటిగా అపరాధులు అంటే తెలిసి చేసిన తప్పులకి క్షమాపణ కొరకు మనం మారుమనసు పొందాలి. 2 దోషములు బట్టి అంటే చేయవలసిన పని చేయకపోవడమే తప్పులు, దోషాలు, వాటిని బట్టి మారుమనసు పొందాలి, వాటిని క్షమించబడటం కొరకు. 3 రహస్యంగా చేసిన తప్పులు క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. 4 భక్తిహీనత మనలో ఉంది కాబట్టి, భక్తిహీనమైన జీవితం మనలో ఉంది కాబట్టి ఆ భక్తిహీనమైన జీవితం నుండి మార్పు నుండి నూతనమైన జీవితం కొరకు మనం మారుమనసు పొందాలి. ఈ నూతనమైన జీవితానికి రావటం ద్వారా ఏమైంది? భక్తిహీనమైన జీవితము మారుమనసు పొందడం ద్వారా క్షమించబడుతుంది. ఒక మారుమనసు పొందడం ద్వారా భక్తిహీనత కలిగినటువంటి జీవితం ఏమవుతుందంటే క్షమించబడుతుంది. ఆ భక్తిహీనమైన జీవితము మార్పు చెంది కొత్త జీవితం కొరకు మారుమనసు పొందాలా? కొత్త జీవితం కొరకు మారుమనసు పొందడం ద్వారా భక్తిహీనత అనే జీవితం ఏమవుతుంది? క్షమించబడుతుంది పూర్తిగా. భక్తిహీనత అనే జీవితం క్షమించబడి దేవుని మార్గంలో ఉండటం కొరకు మనం మారుమనసు పొందాలి. మారుమనసు పొందటం ద్వారా భక్తిహీనత అనే జీవితం క్షమించబడుతుంది. క్షమించబడి దేవుని మార్గంలో మనం నడిపించబడతాం. అట్లా దేవుని మార్గంలో నడవకోకుండా భక్తిహీనత మార్గంలో ఉండేవారు ఉండరు. వాళ్ళు మారుమనసు పొంది వాళ్ళు క్షమాపణ పొందితేనే ప్రభు వస్తాడు. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది తెలుసండి? అపరాధములు చేసేవారిని బట్టి. ఎవరిని బట్టి? అపరాధములు చేస్తున్నారు. ఏంటి? తెలిసి తప్పు చేసేవాడు మారాలి. మీకు ఒక మాట చెప్పండి, చెబుతాను నేనండి, మీరు కాదు నేనే చెబుతా. ఎవరైనా తెలియక తప్పు చేస్తే, అయ్యా నేను తెలియక తప్పు చేశానని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? తెలియక చేస్తే ఒప్పుకుంటాడు, మరి తెలిసి చేస్తే ఒప్పుకుంటాడా? ఎవడో ఒప్పుకోడు అసలు. ఇది తప్పు అని తెలిసి చేస్తే ఒప్పుకుంటావా? కానీ వాడు కూడా మారాలంటే ఇప్పుడు బైబిల్ చూడ ఎంత లోతుగా ఆలోచిస్తుందో. తెలిసి తప్పు చేసినవాడు మారడు, కానీ అతను కూడా మారాలంటే అందుకే ప్రభు రాకడ ఆలస్యమవుతుంది. ఎంత గొప్పవాడు ప్రభు. ఇక 2వ మాట దోషములు. ఏంటిది అది? దోషములు ఏంటిది అది? దోషములు అంటే
తెలిసి ఇది చేయాలని తెలుసు కానీ అది చేయం. ఇక చూడండి, అన్నీ చాలా బాగుంటాయి. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలని మనకు తెలుసు. దేవుని సన్నిధిలో ఈ పని చేయాలా. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒక 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 పని ఏదో ఒకటి చేయాలి. మనం ఇది చేయాలని తెలిసినా కూడా చెయ్యం. కాబట్టి చెయ్యాలని తెలిసినా చేయనటువంటి వాడు మారు మనసు పొందాలంట. అందుకు ప్రభు అక్కడ ఆలస్యమవుతుంది. చూడండి ఎంత లోతుగా ఉందో. ఇది చెయ్యడు, ఈ వ్యక్తికి ఇష్టం లేదు ఈ పని చేయటం, అయినా ఆ వ్యక్తి ఆ దేవుని పని చేయాలంట. అది ఈ వ్యక్తి చేయట్లేదు కాబట్టే చేయవలసిన పని ఇది, కానీ చేయకుండా మౌనంగా ఉంటున్నాడు కాబట్టి చేయవలసిన పని చేస్తేనే ప్రభు అక్కడ సమీపిస్తుందంట. ఇక కష్టం. ఇక మూడో మాట ఏంది? మూడోది ఇక్కడ రాయబడి ఉంది, రహస్యంగా చేసే తప్పులు ఈ ఇంకా భయంకరమని. ఎవరికీ తెలియదు అనుకుంటాం, నిజమే ఎవరికీ తెలియదు, కానీ ఆయనకి తెలుస్తున్నాయి అన్నీ. అందుకే మనం మారుమోసి పొందాలి. ఎవరికీ తెలియట్లా, మనుషులు ఎవడో చూస్తాలా, కానీ ఆయన చూస్తున్నాడు మనం చేసే తప్పు. మనం మారుమనసుకి ఎందుకు పొందాలి తెలుసా? మనం ఏదో తప్పులు చేసాం, ఎదుటి వ్యక్తి మనలో ఉండే తప్పులు చూసాడని కాదు. మనం చేసే తప్పులు, రహస్యంగా చేసే తప్పులు ఎవడో చూస్తాలా, కానీ దేవుని ఎదుట కనపడుతున్నాయి. అందుకు మనం మారుమనసు పొందాలి. ఎందుకు? దేవుని ఎదుట. చూడండి, రహస్యంగా చేసిన తప్పులు మనుషుడు ఎదుట కనపడవు. ఇప్పుడు నేను రహస్యంగా ఏదైనా పాపం చేస్తాను, ఎదుటి కనపడిద్దా? కనపడదు. మరి ఎవరో ఎదుటి కనపడుతుంది? దేవుని ఎదుట. మనం ఇప్పుడు మారుమనసు ఎందుకు పొందాలా? దేవుని ఎదుట రహస్యంగా మనం చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి కాబట్టి తప్పులు, అవి బయటికి రాకుండా క్షమించబట్టం కొరకు మారుమనసు పొందాలి. ఈ రహస్యంగా పాపం చేసేవాడు రహస్యమైన జీవితం ఎప్పుడు మానుకుంటాడు, ఎప్పుడు క్షమాపణ పొందుతాడు, ఎప్పుడు మారుమనసు పొందుతాడు? అర్థమవుతుందండి నేను చెప్పే మాట? రహస్యంగా చేసేవాడు, ఇప్పుడు దొంగ ఉంటాడు, దొంగ ఎప్పుడు దొరుకుతాడు? కొత్తోడైతేనే ఒక దొంగతనానికే దొరుకుతాడు. ఇక పాతోడైతే అసలు పట్టుకోవడం కష్టం. ఎన్నిళ్ళు దొంగతనం చేస్తాడు. మరి రహస్యంగా చేసే పాపాలు ఎవరికి కనబడకుండా చేసే దొంగ కనబడకుండా ఎట్లా చేస్తాడు? ఈయన కూడా అంతే, ఎవరికి కనబడకుండా పాపం చేస్తాడు. మరి ఇది ఎప్పుడు పట్టుకోవాలి? అదిగో ఆయన కూడా రహస్యంగా చేసేవాడు కూడా హృదయం మార్చుకుని మారుమనసు పొంది, ప్రభా నేను పాపినయ్యా, రహస్యంగా పాపాలు చేసిన తప్పులు చేశానని దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు ప్రభు అక్కడ సమీపించిద్దంట. ఇక వచ్చానా? ఇక ఎప్పుడైద్దో ప్రభు అక్కడ మనం ఇంతకు ఎదురు చూస్తున్నాం. మన ఆశ ఏంటి? ఈరోజు సిద్ధపడిపోయే బైబిల్ స్టడీ, ఈరోజు ప్రభు వస్తే హ్యాపీ, దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అన్నీ సరి చేసుకున్నాం అంటాం. మనం వెళ్ళటం దేవుని దగ్గర గొప్పతనం కాదు, వీళ్ళు రావాలంట. ఎవరు రావాలా? ఎవరు రావాలి? తెలిసి తప్పులు చేసేవాడు, చేయవలసిన పనులు చేయని వారు, రహస్యంగా పాపాలు చేసేవారు, వీళ్ళందరికంటే ఇంకోటి ఉంటాడు, భక్తిహీనుడు. ఎవరు? భక్తిహీనుడు. భక్తిహీనత అనే జీవితం కలిగినటువంటి ప్రజలు మారుమనసు పొంది భక్తులుగా మారాలి. ఒక భక్తిహీనమైన జీవితం కలిగిన వాడు ఒక విశ్వాస జీవితం, ఒక భక్తి కలిగిన జీవితం రావాలి. అప్పుడే ప్రభు అక్కడ క్షమిపిస్తుంది. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇటువంటి జీవితాలు కలిగిన వాళ్ళు మీరందరూ మారుమనసు పొందండి అయ్యా, నేను మీకు మారుమనసు పొందితే మీకు క్షమాపణ ఇస్తానని ప్రభు అంటున్నాడు. చూడండి, ఈ 4 అనుభవాలు ఉండేవాళ్ళు మారుమనసు పొందాలా, క్షమించబడాలి, అప్పుడు ప్రభు అక్కడ సమీపిస్తుంది. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామండి. 5వదిగా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల, రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడు నేను నన్ను క్షమించును గాక అని నయమాను చెప్పగా. 2వ రాజుల గ్రంథము 5వ మాట. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 18వ ఇక్కడ రాయబడిన మాట 18వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేన్ని క్షమించబడాలా? మొట్టమొదటిగా ఏవి క్షమించబడటం మారుమనసు పొందాలా? తెలిసి చేసే తప్పులు అంటే అపరాధములు క్షమించబడటం మారుమనసు పొందాలి. 2 దోషములు అంటే చేయవలసిన చేయకపోకుండా ఉంటున్నాం కాబట్టి అవి క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. 3 రహస్యంగా ఎవరో తెలియదు అనుకున్న తప్పులు దేవుని ఎదుట ఉంటాయి కాబట్టి అవి క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. 4 భక్తిహీనత అనే జీవితం కలిగి ఉన్నాం కాబట్టి భక్తి కలిగిన జీవితం రావడం కొరకు, భక్తిహీనమైన జీవితం క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. ఇది 4వ మాట. 5వ విషయం ఏంటంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం రాయబడుతూ వచ్చింది, విగ్రహాలకు
చూడండి, 5వ మాట ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే, ఏది క్షమించబడాలి, ఏది క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలంటే 5వ మాట విగ్రహాలకు నమస్కరించే జీవితం. ఏది క్షమించబడటం కొరకే? విగ్రహాలకి నమస్కరించేటటువంటి జీవితం నుండి క్షమించబడాలి. విగ్రహాలకి నమస్కరించే జీవితం నుండి ఎందుకు క్షమించబడాలి? విగ్రహాలకు నమస్కరిస్తే క్షమాపణ ఎందుకు కావాలని ఒక డౌట్ రావచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు. విగ్రహాలకు నమస్కరించిన జీవితం నుండి క్షమాపణ పొందడం కొరకు మారుమనసు పొందాలన్న. విగ్రహాలకు నమస్కరిస్తే తప్పేం జరుగుతుంది? తప్పేంటి? ఒక విగ్రహానికి నమస్కరిస్తే తప్పు కాదా? ఎట్లా తప్పు? సింపుల్గా చెప్పొచ్చు. ఎట్లా తప్పు చెప్పండి, రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది పాపం అంటే. దేవుడు చెప్పాడు ఏమని? ఆకాశమును కానీ, భూమిని కానీ, భూమి కింద ఉన్న నీళ్ళను కానీ, ఇంకా ఏ రూపాన్ని కూడా విగ్రహాన్ని నువ్వు చేసుకోవద్దు. చేసుకుంటే ఏమైద్ది? దేవుడు చెప్పిన మాటను తప్పిపోవటమే, దేవుని మాటని తిరస్కరించినట్టే. దేవుడు ఏం చెబుతున్నాడు ఆ మాట కాదు అనుకుని ముందరికి వెళ్ళినట్టే. అందుకేమంటున్నాడు? విగ్రహానికి ఇక్కడ నయమాన్ అంటాడు, అయ్యా నాకు కుష్ఠరోగం ఉంది, అది నువ్వు పోగొట్టావు, మంచిదే. అది నువ్వుగా దేవుని కృపను బట్టి, నువ్వు ప్రవక్త కాబట్టి అటు నువ్వు చెప్పిన మాట ప్రకారం పోయింది. అది దేవుడే చేశాడు గొప్ప కార్యం. అయితే నా మనం ఒకటి ఉంది ఏంటి? నా పైన ఒక అధికారి ఉన్నాడు. నా పైన ఉన్న అధికారి రిమ్మోను గుడిలోకి వెళ్తాడు. అతను గుడిలోకి వెళ్ళి ఆ దేవతను ఏం చేస్తాడంటే మొక్కుతాడు. వంగి నమస్కరించవచ్చు, మొక్కుతాడు. ఒకవేళ మొక్కేటప్పుడు ఆయన చెయ్యి నాకు తగిలి నేను పొరపాటున ఇట్లా వంగుంటే, అర్థం చేసుకోండి, నమస్కారం అంటే చేతితో పెడతాం కాదు, ఇట్లా వంగటమే నమస్కారం. ఏమంటాడు? ఒకవేళ పొరపాటున నేను చేయాలని కాదు, ఒకవేళ పొరపాటున నేను రిమ్మోన్ గుడిలోకి నా యజమానుడు వెళ్ళినప్పుడు నన్ను రమ్మంటే వెళితే, ఎందుకంటే యజమానుడు పిలుస్తున్నాడు వెళ్ళాలి, వెళితే హార్ట్ఫుల్గా అయితే అక్కడ నేను మొక్కను. ఒకవేళ పొరపాటున నా యజమానుడు చెయ్యి నాకు తగిలి నేనుగా నమస్కరించినట్టు వంగితే ఏమంటున్నాడు అక్కడ నయమాను? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చక్కటి మాట అంటున్నాడు. ఎంత జ్ఞానం కలిగిన మాట అంటున్నాడు చూడండి, ఎంత జ్ఞానమో. ఏమంటున్నాడు? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుని నన్ను క్షమించును కాకని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మదిగలిగి పొమ్ము అతనికి సెలవిచ్చెను. అంటే అర్థం ఏంటి? దేవుడు నేను క్షమిస్తాడులే వెళ్ళమన్నట్టు అర్థం. నెమ్మదిగలిగి వెళ్ళమన్నాడు అంటే అర్థం ఏంటి? క్షమాపణ నీకు ఇచ్చేసాడు. ఎందుకు? నువ్వు మారుమనసు పొందుతున్నావు. ఇప్పుడే అది పొరపాటున జరిగిద్దే నువ్వు తెలియపరుస్తున్నావు. నువ్వు చేయాలని చేయట్లా, కావాలని తెలిసి తప్పు చేస్తే ఏమవుతుంది? అపరాధముల కింద ఎంచబడిద్ది. ఇప్పుడు నువ్వు తెలిసి తప్పు చేయట్లా, అది తప్పు అని తెలిసినప్పుడు అది ఒకవేళ నా యజమానుడితో నాకు జరగొచ్చేమో, దేవుడు నన్ను క్షమించాలని అడుగుతున్నావు కాబట్టి నీకు నిజంగా క్షమాపణ వచ్చింది పో అని చెప్పి ఎలీషా నయమాను పంపించేస్తున్నాడు. అసలు ఈ మాటలు నయమాను గుళ్ళోకి వెళ్ళాడా? యజమానుడి భుజం మీద యజమానుడి భుజం ఆనుకుందా? ఇవన్నీ జరగకముందే మొదట ఎరిగి ఉన్నాడు. తన పూర్వస్థితి గుర్తొచ్చింది. ఎందుకంటే తన యజమానుడు రిమ్మోను గుళ్ళోకి వెళ్ళినప్పుడు తన మీద అలాగే ఉంటాడని గుర్తొచ్చింది. ఆ గుర్తు రాబట్టి పొరపాటున మళ్ళీ అలవాటులో పొరపాటు నా యజమానుడు వేసినా, నా భుజం మీద కానీ భుజం ఆడినా, లేకపోతే నా మీద కానీ భుజం ఆడినా, నేను పొరపాటున వంగినా, నమస్కరించేటట్టు అనుభవంలోకి వచ్చినా, పూర్వస్థితి నాకు మరలా వచ్చినా దేవుడైతే క్షమించాలని ప్రభు దగ్గర ఎలీషా దగ్గర ఏమంటున్నాడు? ప్రార్థన చేసుకోండి మనవ అడుగుతున్నాడు. ఎలీషా అంటాడు, నువ్వు చేయాలని చేయట్లేదు కదా, నువ్వు బయలుదేరాక నీకు దేవుడికి చక్కగా నెమ్మదినిస్తాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఏమన్నాడు? నీకు నెమ్మదినిస్తాడు, నువ్వు తెలిసి కావాలని చేయట్లా. ఇక్కడ మాట ఏంటంటే విగ్రహాలు అవి దేవుని మాటకి విరోధమైనవి. నేను అనేక పర్యాలు మీకు చెబుతూ వస్తా. చాలామందికి కష్టంగా ఉండిద్ది, కానీ చెప్పే మాట ఏంటి తెలుసా? మన ఇంట్లో సిలువ ఉండటమే ఒక విగ్రహం. ప్రభు ఏమన్నాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు క్లియర్గా చదవండి. నేను తప్పక వేరే దేవుడు లేడు, ఏ రూపాన్ని చేసుకోవద్దండి. ఎక్కడ?
ఆకాశం అందు కాదు, భూమి అందు కాదు, భూమి కింద నీళ్ళ యందు కాదు, మరి దేని కింద ఇంకా ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు అన్నాడు. మనుషులు ఏం మొక్కుతారు చెప్పండి? ఆకాశంలో ఉండే సూర్యుడిని చంద్రుడిని మొక్కుతారు, ఇంకా భూమిని మొక్కేవాళ్ళు ఉంటారు, ఇంకా భూమి కింద ఉండే నీళ్ళనే ఆ దేవత ఈ దేవత అని మొక్కేవాళ్ళు ఉంటారు. మరి దేవుడు చెప్పినవన్నీ ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? అన్నీ దేవుడు ఏది చెప్పాడో చేయకోకుండానే ఉంటున్నారు. దేవుడు చెప్పిన పని చెయ్యనందుకు క్షమాపణ మనం ప్రభు దగ్గర పొందాలి. దేవుడు ఏదైతే మనకు చేయొద్దు అన్నాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలా? క్షమాపణ పొందాలి. కాబట్టి విగ్రహాలకు నమస్కరించే జీవితం అంటే అదే. నయమాన్ జీవితం ఏం జరుగుతుంది? ఇది చేయకూడదన్న అనుభవం నయమాన్లోకి వచ్చింది. ఎలీషా కూడా చెప్పలా, నయమానే అడుగుతున్నాడు. ఎలీషా చెప్పాడా అయ్యా నువ్వు రిమ్మన్ గుడిలోకి వెళ్ళినప్పుడు చేయకూడదని? నయమానే మొదటే అడుగుతున్నాడు. నేను ఎట్లా స్వస్థతను అందే కదా, నేను దేవుని నమ్మే కదా, ఒకవేళ పొరపాటునట్టు వెళ్తే ఏంటి మరి పరిస్థితి? ఏం కాదు, నువ్వు తెలియజేస్తే అది నువ్వు తెలిసి తప్పు అని ఒప్పుకుంటున్నావు కాబట్టి, జరగబోయేది నీ వలన జరిగేది కాదు కాబట్టి నీకు దేవుడు క్షమాపణ ఇస్తాడన్నాడు. ఈ రోజుల్లో మన గృహాల్లో శిలువలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, యేసుప్రభు ఫోటోలని. ఇవన్నీ నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే. అంటే మనం క్రైస్తవులు గుండా, దేవుని బిడ్డలు గుండా, రక్షణ మార్మోస్ పొందిన ఇవన్నీ ఉంటుందా ఏమవుతుంది మనకి? ఇంకా మనలో నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు ఫలిస్తలేదని అర్థం. నిజంగా ఆ వాక్యం యొక్క సారాంశం మనకు అర్థమైతే ఈ సిలువ అనే బొమ్మ మన ఇంట్లో ఉండదు, దానికి మనం నమస్కరించం. ఈ యేసుప్రభు అనే ఫోటో కూడా మనకు ఉండదు, యేసుప్రభు అనే ఫోటో కూడా మనకు ఉండదు. ఎందుకని? దానికి మనం నమస్కరించం. నేను చెప్తున్నా కదా, బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట. ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా, నా గురించి కాదు. నేను ఆంధ్రాలో సేవ చేసేటప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆయనకి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. కాలు ఇరిగితే వాళ్ళు బ్రిక్స్ రాయ్ కంపెనీ ఉంది. వాళ్ళు మామూలుగా ఏంటంటే కొద్దిగా మందిరి నిమిత్తమే అమౌంట్ ఇవ్వాలి, అంతమంది మందిని కట్టినప్పుడు. సరే ఇస్తాలే అని చెప్పి అన్నాను. తర్వాత ఆయన ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేశాడు అని చెప్పి ఒకరోజు ఆదివారం అయిపోయింది, నేను ఫోన్ ఎత్తా. ఎందుకు ఆరాధన అయిన తర్వాత ఎందుకు ఫోన్ చేశారంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మాకు కూడా ప్రార్థన చేయడానికి ఒకసారి మా ఇంటికి రా అన్నాడు. నాకు అర్థం కాల, వీళ్ళకి ఎంతమంది పాస్టర్స్ కనపడి ఉంటారు, వాళ్ళ దగ్గర ఎంతమంది కొనుక్కెళ్ళరు వస్తువులు, కానీ నన్నే ఎందుకు రమ్మన్నాడు నాకు అర్థం కాల. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాట్లాడాం, మేము ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాం, దేవుడు నన్ను స్వస్థపరచలాగా నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. నేను చెప్పాను, స్వస్థత కొరకు ప్రభువుని నమ్మొద్దు, హృదయం మారటానికి, జీవితం మారటానికి మారుమూసి పొందండి, జీవితం మార్చుకోండి అని చెప్పాను. సరే పాస్టర్ గారు అన్నాడు. సరే మన సావాసులు అంటే సేవకుడు అంటారు, బయట వాళ్ళందరూ పాస్టర్లు అంటారు. సరే అయిపోయింది. ప్రార్థన చేస్తూ వచ్చాం, ఎంతో అండగా సహోదరులుగా ఉంటూ వచ్చాం అందరం. ఓ రోజు నేను చెప్పా, అన్న నువ్వు ప్రభువుని నమ్ముతున్నావు, ప్రార్థన ప్రతి ఆదివారం వాళ్ళ ఇంటికి ప్రార్థన జరుగుతుంది, పెద్ద పెద్ద మైకులు పెట్టేశాడు, బాకాలు కూడా ఊరు మొత్తం వినిపడేటట్టు అన్నీ జరుగుతున్నాయి. మరి లోపల ఉన్న విగ్రహాలు కూడా తీసేసుకోవాలన్నా, అవి ఏదో ఒక రోజు నీకు ఆకర్షణగా ఉంటాయి, తద్వారా నష్టపోతావంటే ఏం చేయమంటే చెప్పు పాస్టర్ గారు అన్నాడు ఒక అన్యుడు. అప్పటికి ప్రభులో కొత్తలో నడుస్తున్నాడు. ఏం చేయమంటావంటే ఆ విగ్రహాలన్నీ తీసేసి వాళ్ళ ఇంటి దగ్గరలోనే కొద్దిగా దూరం, ఇప్పుడు మనకు రోడ్డు ఉంది కదా, రోడ్డు దాటిన తర్వాత ఇంకోటి ఏముంది, రోడ్డు వైపు మనకి ఇల్లు ఉండయి, కానీ అక్కడ ఎలా ఉంటుందంటే రోడ్డు దాటంగానే కాలువ ఉంది. నేను అన్నాను ఆ కాలువలో ఎత్తుకెళ్ళి పడేసేసి అన్నాను, అవి ఎటో కూడా కొట్టుకుపోతాయి. మొత్తం అన్నీ కూడా సంచిలో వేసుకుని, ఒక గోను సంచిలో వేసుకుని మొత్తం అప్పటికప్పుడే తీసి ఎత్తుకెళ్ళి అసలు ఆ కాల్లో పడేసాడు. అవి ఆడుకో కొట్టుకుపోయింది. నిజంగా నాకు అనిపించింది, ఒక లోతైన అనుభవంలోకి రాకుండానే వాటన్నిటిని తీసేసాడంటే ఇంకా లోతైన అనుభవం ఉంటే తన జీవితంలో ఎన్ని తీసుకోవడానికి ఇష్టపడతాడో. అయితే మధ్య మధ్యలో చెడగొట్టేవాళ్ళు ఎవరో వాళ్ళు ఉంటారు, కానీ అవేం కాదు. నేను అంటా కదా, ఒక రక్షణ లేని వ్యక్తి అంతగా దేవుని మాటకి విలువిస్తే రక్షించబడిన వాళ్ళు, ఈరోజు మనకి ఇవి పోవాలి, ఫోటోలు విగ్రహాలు ఉంటాయి చూసారా, అవి మనం నమస్కరించినట్టే. కాబట్టి అవి పోగొట్టుకోవాలి. అవి ఉండటం ద్వారా నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలు మనం నెరవేర్చాల. ఈరోజు ఎవరు మార్పు చెందాలి, ఎందుకు క్షమించబడాలి, మన మార్మన్స్ ఎందుకు పొందాలి, దేని క్షమాపణ కొరకే మనం మార్మన్స్ పొందాలంటే దేవుని దృష్టిలో దేవుడు చెప్పిన మాట కాకుండా దేవుని లేఖన భాగాలు మనలో నెరవేర్చబడకోకుండా ఉన్నందుకు అది తప్పు. దేవుని లేఖన భాగాలు మన జీవితంలో నెరవేర్చబడకపోవటమే తప్పు. దేవుని లేఖన భాగాలు
చూడండి, దేవుని లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో నెరవేర్చబడాలి. అవి నెరవేర్చబడకపోవటమే తప్పు. అవి క్షమించబడటం కొరకు ఏం చేయాలి? మనం మారుమనసు పొందాలి. దేవుని లేఖన భాగాల్ని నెరవేర్చలేనందుకు, నిర్గమాకాండం 20:3-4 వచ్చిన మనం నెరవేర్చలేనందుకు మనం ఏం చేయాలా? క్షమాపణ అందటం కొరకే మారుమనసు పొందాలి. అంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చకపోతే ఏమైద్ది? దేవుడు ఒక మాట చెప్తాడు, ఆ మాటను మనం చేయకపోతే ఏమైద్ది? అది నష్టమే. దేవుడు చెప్పే మాట నెరవేర్చకపోతే మనకు కీడే. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాలు నెరవేర్చడం కొరకు నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఆ దేవుని లేఖన భాగాలు నెరవేర్చలేని స్థితి ఏదైతుందో అది క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. మనం మారుమనసు పొందినప్పుడు దేవుని లేఖన భాగాలు ఏదైతే నెరవేర్చలేకపోయామో ఆ జీవితం క్షమించబడిద్ది. ఇదన్నమాట 5. 6వ విషయాన్ని చూద్దానండి. రండి, ప్రభు యొక్క వాక్యంలో నుండి 6వ మాట, దేవుని యొక్క వాక్యంలో నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 6వ మాట, 34వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడింది, నేను చదువుతున్నా చూడండి. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషం నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకని కుమారుల మీదకని రప్పించునని ప్రకటించాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాట 6వదిగా ఏమి క్షమించబడాలి అని మనం చూస్తే పాపములు. ఏం క్షమించబడాలా? పాపములు. ఎందుకు ఈ పాపాలు క్షమించబడాలి? నేను ఒక మాట అంటున్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ పాపాలు క్షమించబడాలి? ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంది, చక్కటి మాట, మీరు గ్రహించారో లేదు. నిర్గమాకాండము 34వ అధ్యాయం 7వ వచనంలో ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులు ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకని కుమారుల మీదకి రప్పించును. కుమారుల మీదకని రప్పిస్తాడు. చూడండి, మనం ఎందుకు మారు మనసు పొంది క్షమాపణ అందాలంటే మన పాపాలు మనతోనే అంతం అవటానికి. ఎందుకు? మన పాపాలు మనతోనే అంతమైపోవాలి. మన పాపాలు మనతో అంతం కాకపోతే ఏమైద్ది? మన దోషాలు మన దోషులుగా ఉన్నప్పుడు, మన దోషులుగా ఉన్నామంటే పాపం చేసినట్టే. మన పాపాలన్నీ కూడా ఏం కావాలా? క్షమించబడాలంటే ఏం కావాలా? మారుమనసు పొందాలి. మన పాపాలు క్షమించబడకపోతే పర్లేదులని మనం అనుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? 3-4 తరాల వరకు కుమారుల మీదకి రప్పిస్తున్నాడంట. 3-4 తరాల వరకు ఏం జరుగుతుంది? ఆ యొక్క శాపం అనేది, ఆ ఉగ్రత అన్నది 3-4 తరాల వరకు వచ్చేస్తుంది. మనం చేసిన పాపము మనతో బాట్ల, మనం చేసిన పాపము మనం బాగానే పాపం చేస్తాం. ఏ పాపం చేయని మన పిల్లలు ఏం చేశారు? మనం పాపం బాగా చేస్తున్నాం, కానీ ఏ పాపం చేయని మన పిల్లలు ఏం చేశారు? మనం పాపం చేసినందుకు మనకు రావాల్సిన శిక్ష మనతో పాటు 3-4 తరాలలో అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంత దారుణమైన స్థితి? 3-4 తరాలలో నిన్ను తిట్టుకుంటా ఉంటమే చచ్చిపోయినా కానీ. ఏమని? మా తాత ఉండేవాడు, మా ముత్తాత ఉండేవాడు, ఇట చేశాడు అట చేశాడు అని ఎంతమంది తిట్టుకోరు? తిట్టుకునే వాళ్ళు లేరు. ఈరోజు ఎంతమంది తిట్టుకోరు? చాలామంది ఉన్నారు. చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. మా తాతయ్య సరిగా ఉంటే అని మాకు ఈ కష్టం, ఈ బాధలు ఎందుకని ఎంతమంది తిట్టుకోరు? ఈ శాపాలన్నిటి కారణం ఏంటి? 3-4 తరాలకు వచ్చే శాపం ఎందుకు వస్తుంది? ఎందుకు 3-4 తరాలు సరిపోయినది? ఒకేసారి 3-4 తరాలకి ఎందుకు శాపం వస్తుంది? మనతోనే పోట్లా, మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ తర్వాత ఇంకొక పిల్లలు, వాళ్ళ తర్వాత ఇంకో పిల్లలు, ఎందుకు ఇలా కొనసాగుతుంది? సో అని మనతో నేర్చుకో. మనకు వస్తుంది, తర్వాత మన కుమారుడికి, వాళ్ళ కుమారుడికి కూడా వస్తుంది. మన కుమారుడు మనకేమవుతాడు? కొడుకు అవుతాడు. మన కుమారుడు యొక్క కొడుకు మనకేమవుతాడు? మనడు అవుతాడు. మన కుమారుడు యొక్క కొడుకేమవుతాడు? మునిమనుడు. అంటే చూడండి, ఇక్కడ మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తేనే ఎలా ఉంది, అలా కాకుండా మన కొడుకు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మునిమనుడు అయిపోతాడు. అంటే మనం చేసినటువంటి ఒక పాపము
మనతోనే అంతం అవ్వకోకుండా ఆ పాపం శిక్ష మనమే భరించుకోకుండా మనతో పాటు 3-4 తరాలు భరించాల్సి వస్తుంది ఆ పాపం. చూడండి ఎంత విషాదమా. నేనంట మనకై మనం పాపం చేసుకుని చల్లగా వెళ్ళిపోతున్నాం. మనకై మనం పాపం చేసి చక్కగా వెళ్ళిపోతున్నాం ఈ లోకం నుంచి విడిచిపెట్టి మన పాపాలు బట్టి. మనం వెళ్ళిపోయి నరకంలో కాలిపోతున్నాం. మనం పోయింది కాదు, మనతో పాటు నరకానికి మన వెంట 3-4 తరాల పిల్లలను పట్టుకొచ్చేస్తున్నాం. ఐగుప్తులో కానాన్లో కరువు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? కానాన్లో కరువు ఉంది, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఆకలి తీర్చుకోవడానికి ఎంతమంది వెళ్ళారు? కరువు అనేది కానాన్లో వచ్చింది, ఆ ప్రాంతంలో కానాన్ అని అనుకుందాం. కానాన్ నుండి ఐగుప్తికి ఎంతమంది వెళ్ళారు? కానాన్ నుండి ఐగుప్తికి ఎంతమంది వెళ్ళారు? సపోజ్ 70 మంది, ఇంకా చిల్లర ఉండొచ్చామో 70 మంది వెళ్ళారు. మనం ఆది కాండంలో చదివితే క్లియర్గా అర్థమైపోయింది. 35 అధ్యాయాలు 37 అధ్యాయాలు కాడి నుంచి అట్లా చదువుకుంటే వెళ్తే అర్థమైంది. ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. ఎంతమంది? 70 మంది వెళ్ళారు. ఈ 70 మంది ఎక్కడికి వెళ్ళారు? కరువు వచ్చింది కాబట్టి ఐగుప్తికి వెళ్ళారు. అంతకుముందు ఎంతమంది వెళ్ళారు ఐగుప్తికి? అంతకుముందు ఎంతమంది వెళ్ళారు? 2, 3, 5 వెళ్ళారు. దేనికి? ఐగుప్తికి వెళ్ళి ధాన్యం తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఎంతమందిని పట్టుకుపోతున్నారు? అందరినీ పట్టుకుపోతున్నారు. అయితే యోసేపు ఉన్నాడు, ఆ తర్వాత సంగతి. ఈ అందరూ ఎక్కడికి వెళ్ళారు? 70 మంది. సరిచేపు 70 మంది అనుకుందాం. 70 మంది ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు 5 వెళ్ళి తెచ్చుకుని తింటున్నారా? ఈ 70 మందిని కూడా పట్టుకుపోయి ఐగుప్తులో తినడానికి వెళ్ళారు. అవునా కదా? అంటే తినడానికి వెళ్ళారంటే అది నేను తప్పుగా అంటలా. ఆకలి తీర్చుకోవడానికి ఐగుప్తులో ఉండే ఈ కానాన్లో ఉండే 70 మంది కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆకలి తీర్చుకోవడానికి. ఒకళ్ళు 5 వెళ్ళి తీర్చుకుంటున్నారా? అందరినీ కూడా పట్టుకుపోయారు. అది అర్థం కావాల్సింది ఏంటంటే, నరకానికి నువ్వు ఒక్కడవే బావు, నీతో పాటు అందరినీ పట్టుకుపోతావు. ఎంతమందిని? 3 లేదా 4 తరాలు వారిని. ఎంతమందిని? 3 లేదా 4 తరాలు వారిని. నీ ఒక్కడితోనే అయిపోవట్లా, నీతో పాటు నీ పిల్లలు, ఇది నువ్వు, నీ తర్వాత నీ పిల్లలు, తర్వాత ఇంకా పిల్లలు, ఇట్లా చూసుకుంటూ పోతే ఎంతమంది? నీ ఒక్కడితోనే దేవుడు ముగిస్తల్లా. ఎంతమందితో ముగిస్తున్నాడు? నువ్వు చేసినటువంటి ఒక్క పాపాన్ని బట్టి, ఏం చేస్తున్నాడు? నీతో స్టార్ట్ చేసి నీ యొక్క బేజం, పాపం అనే బేజం నీ కుమారుడికి, నీ కుమారుడు తర్వాత వాడి కుమారుడికి, వాడి కుమారుడు తర్వాత వాడి కుమారుడికి. అంటే చూడండి, నువ్వు ఒక్కడ చేసిన తప్పుకి ఇక్కడ 5 మంది పిల్లలు ఉండారనుకో, కొడుకులు, కూతుర్లు ఒక 3 ఉండారనుకో, 8 మందికి వస్తుంది. ఏమొస్తుంది? పాపం. 8 మందిలో 8 మంది పుట్టినటువంటి పిల్లలు ఉంటారు. మళ్ళీ వీళ్ళ కుమారులు ఉంటారు కదా, వీళ్ళ కుమారులు వీళ్ళకి 8 మంది అయితే ఈ 8 మందికి ఎంతమంది? 8 మందే పుడతారా? ఇంకెక్కువ పట్టుకొని ఉంటారా? వాళ్ళు ఒక 20 మంది పుట్టారు అనుకో. ఈ 8 మంది యొక్క ఈ పాపం 8 మందికి వస్తుంది. ఈ 8 మంది మీదకి వచ్చిన పాపం ఎక్కడికి వస్తుంది? ఈ 20 మంది మీదకి వస్తుంది. 20 మంది మీదకి వచ్చిన పాపం ఎక్కడ వస్తుంది? 20 మంది 50 మందిని కన్నారు. ఇప్పుడు స్టోరీ ఎట్లా ఉందో చూడండి. ఒకడు చేసిన తప్పు 8 మంది మీదకి వెళ్ళి 8 కాస్త ఒకటి చేసిన తప్పు ఎక్కడికి వస్తుంది? ఇంకోటి చెబుతున్నా, ఒక్కొడికి సంగతే చెబుతున్నా, ఒక సంతానం సంగతే చెబుతున్నా. ఈయనకి మళ్ళీ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. మళ్ళీ ఒక్కడికే 50 మంది అవుతుంటే ఆ 4 తరాలకి ఈ 5 ఉన్నారనుకోని, 5 ఎంత? 250. 250 మందిని నరకాన్ని తీసుకెళ్తున్నాం మనం ఒక్కళ్ళని తప్పు చేసినందుకు. ఇంకా లెక్క ఉంది, ఒక్కొక్కళ్ళు 7 అనేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు 10 మంది అనేవాళ్ళు కూడా ఉంటారు. మరి ఏళ్ళ లెక్క కూడా తీసుకుంటే 10 మంది అయితే 500 మంది. ఏది జనరల్గా వేసుకుంటేనే. ఇంకా వాళ్ళకి ఇంకొక 10 మంది, ఇంకో 10 మంది పుడితే ఇక అది కూడా లెక్కేసుకుంటే 1000 మంది దాకా అవ్వచ్చు. అంటే మనం చేసిన ఒక్క పాపము మనతోనే అంతం కాకుండా మన పిల్లలు ఎంతమంది ఉండ, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉండ, మరలా ఇది ఒక తరం. నువ్వు నీకు పుట్టినవారు ఒక 7. ఈ 7తో 7కి 7 పుట్టవచ్చు. బహుశా ఒక 5 పెట్టారనుకో, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళకి దాదాపు 500-250 మందికి మన పాపం చుట్టుకుంటుంది. మనం చేసిందేమో ఒక్కడమే, కానీ ఎంతమందికి వస్తుంది ఈ పాపము? అంటే ఎగ్జాంపుల్ వేసే నేను. పూర్వదినాలు ఎంతమంది ఉండేవాళ్ళు? ఒక్కొక్కళ్ళకి 5, 10 మంది కూడా పుట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరి చరిత్ర చూసుకుంటే ఎంత లాంగ్ వెళ్ళిపోతుందో చూడండి.
అంటే మనం ఒక్కరం చేసిన పాపము మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, మన పిల్లలు ఎంతమంది? 7. వారి పిల్లలు ఎంతమంది? ఒక 20 మంది ఉండొచ్చు. వారి పిల్లలు ఎంతమంది? ఒక 50 మంది ఉండొచ్చు. వారి పిల్లలు ఎంతమంది ఉండొచ్చు? ఒక 100 మంది ఉండొచ్చు. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే మన దగ్గర స్టార్ట్ అయిన ఒకటి అంతము లేకుండా 4 తరాల వరకు కొనసాగుతుంది. ఆ 4 తరాల్లో ఎంత చక్కని పిల్లలు పెట్టినా, ఎంత చక్కని పిల్లలు పుట్టినా, ఎంత అందమైన వారు పుట్టినా, ఎంత బాగుండా దేవుని శాపమే. అయితే ఈ 3-4 తరాలకు వచ్చే దేవుని శాపం నుండి మనం ఏం చేయబడాలా? క్షమించబడాలి. అలా క్షమించబడాలంటే మారుమనసు పొందాలి. ఈ మారుమనసు పొందడం ద్వారా ఏం జరుగుతుంది? నీ తర్వాత నీ పిల్లలు, తర్వాత వారి పిల్లలు, తర్వాత వారి పిల్లలు. ఇప్పుడు ఈ అంతా కలుపుకుంటే ఎంతమంది వేసాం? 250 మంది వేసుకున్నాం. ఎగ్జాంపుల్, అందరూ కలిపితే 250 మంది. ఈ 250 మందిలో ఎక్కడి నుంచి ఈ 1 నుండి 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ తరానికి వచ్చేదానికి 250 మంది వేసుకున్నాం. ఎక్కడ ఇది ఒప్పుకోనప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేసి చివరికి ఇది ఉంది. అదే ఈ పాపం ఇక్కడే ఒప్పుకుంటే ఇవన్నిట్లో ఏముండదు. ఇక ఈ పాపం ఇక్కడే ఒప్పుకుంటే ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, 2వ తరం, 3వ తరం, 4వ తరం అసలు ఏం లేదు. ఇక ఏమైపోయింది? సేవ్. ఏం జరుగుతుంది? సేవ్. చక్కగా అంటే కాపాడబడిపోతున్నాయి. ఒక్క తరములో మనం ఉన్నప్పుడు మనం ఒక్కరం మారుమనసు పొందితే ఈ 3-4 తరాలు ఎంతమంది సేవ్ అవుతున్నారు? సపోజ్ చెప్పాం కదా, 250 మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. నరకానికి వెళ్ళిపోకుండా, దేవుని ఉగ్రత పొందుకోకుండా. ఎంతమందికి? 250 మంది. ఇదే 250 మంది మనం మారుమనసు పొందకపోతే, క్షమించబడిపోతే ఏమవుతుంది? నరకానికి వెళ్తున్నారు వీళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి. ఇదే 250 మంది మనం మారుమనసు పొందితే పరలోకానికి వెళ్తారు. మనం మారుమనసు పొంది దేవుని ద్వారా క్షమించబడకపోతే, మారుమనసు పొంది దేవుని ద్వారా క్షమించబడితే పరలోక రాజ్యం, లేకపోతే నరకం. చూడండి ఎంత లోతుగా ఉందంటే. కాబట్టి ఈ 3-4 తరాల మీదకి వచ్చేటటువంటి దేవుని ఉగ్రత, దేవుని శాపం అంతా కూడా క్షమించబడటం కొరకై మనం మారుమనసు పొందాలి. అర్థమైందండి? 3-4 తరాల మీదకి వచ్చేటటువంటి శాపం అంతా కూడా క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. మారుమనసు పొందకపోతే లిస్ట్ కనబడుతుంది, దాని ప్రకారం ఏమైంది? శిక్ష వచ్చింది. చూడండి, ఈ 3-4 తరాల మీదకి శాపాన్ని తెచ్చుకునే ప్రజలు మారుమనసు పొందాలి. అప్పుడు ప్రభువు అక్కడ సమీపిస్తుంది. ఎప్పుడు వస్తాడు? ఈ 3-4 తరాలు పాపం చేసేటటువంటి ప్రజలు ఏం చేయాలి? 3-4 తరాలకి సమీపం వచ్చే, అంటే 3-4 తరాలకు వచ్చేటటువంటి పాపం చేసిన ప్రజలు ఆ చేసిన పాపమును బట్టి మారుమనసు పొంది క్షమాపణ పొందాలి. ఇప్పుడు నన్ను బట్టి 3-4 తరాలకు వస్తున్న పాపం, నేను మారుమనసు పొందాలి. నేను మారుమనసు పొందేంత వరకు ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 7వ మాట, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనం. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లు. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 39వ వచనంలో, ప్రతి మనిషిని యొక్క హృదయమును నీవు ఎరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో మాట ఇది? 7వదిగా చూసినట్టయితే మనం మారు మనసు పొందాలి. పొందటం ద్వారా క్షమించబడుతున్నాం. ఏం క్షమించబడుతున్నామంటే హృదయముల్లో ఉన్న వాటిని బట్టి ఉన్నవి. ఏవి క్షమించబడుతున్నాం? హృదయంలో ఉన్నాయి. హృదయంలో ఉన్నవి క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. ఎందుకు పొందాలా? హృదయంలో ఉన్నవి క్షమించబడటానికి. హృదయంలో ఏముంటాయి?
రండి, ఆదికాండము దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగరించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన బాల్యం నుండి చెడ్డది. కాబట్టి ప్రభు హృదయంలో ఉన్న వాటి ద్వారా క్షమించబడాలి, హృదయంలో ఉండయని ప్రభు మాట్లాడుతున్నాడు. హృదయంలో ఉన్నవి క్షమించబడితేనే ప్రభు అక్కడ సమీపిస్తుంది. హృదయంలో ఉన్నవేంటి చూడండి, బాల్యం నుండి చెడ్డ ఆలోచనలు ఉన్నాయట. ఏమండి? చెడ్డ ఆలోచన. చూడండి, హృదయంలో ఉన్నవి క్షమించబడితేనే ప్రభు అక్కడ సమీపిస్తుంది. అందుకే ప్రభు అంటాడు, నా దగ్గరికి రండి, రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానంటున్నాడు. కానీ ఇక్కడ ఏం కావాలా? హృదయంలో ఉండేవి క్షమించబడటం కొరకు దేవుని దగ్గర రావాలి. మరి మారుమనసు ఎందుకు పొందాలంటే హృదయంలో ఉన్నవి క్షమించబడటానికి. హృదయంలో ఉన్నవి ఏంటి? ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయంలో ఉన్నవి శుద్ధి చేయబడటం కొరకై మనం మారుమనసు పొందాలి. హృదయంలో ఉన్నవి శుద్ధి చేయబడాలి. ఏవైతే హృదయంలో ఉండవో అవన్నీ కూడా శుద్ధి చేయబడటం కొరకై. మనం మారుమనసు పొందాలి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 7వ మాట ఏంటంటే హృదయంలో ఉండయి. 1, హృదయంలో ఏముంది? బాల్యం నుండే చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. 2, హృదయంలో ఏముంది? రండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, పరిచయమైన వాక్య భాగమే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. చూడండి, మొట్టమొదటిగా హృదయంలో ఉన్నవి క్షమించబడాలి. దాని కొరకు మనం మారుమనసు పొందాలి. హృదయంలో ఏముంది? బాల్యం నుండే చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. 2, హృదయంలో ఏముంది? మోసకరమైనటువంటి జీవితం ఉంది. ఏముంది? మోసకరమైన జీవితం. హృదయం ఎలాంటిది? చెడ్డది బాల్యం నుండి, తర్వాత మోసం చేసేటటువంటిది. 3, హృదయంలో ఏముంది? ఘోరమైన వ్యాధి ఉంది. ఏముంది? ఘోరమైన వ్యాధి. చూడండి, మానవుని యొక్క హృదయంలో ఘోరమైనటువంటి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి క్షమించబడాలి. ఆ వ్యాధి నుండి క్షమించబడాలి. ఈరోజు మనకు కావాల్సిన మారుమనసు ఎందుకు మనం పొందాలా? హృదయంలో ఉన్నవి, హృదయంలో బాల్యం ఉన్న చెడ్డ ఆలోచనలు, హృదయంలో ఉన్నటువంటి మోసకరమైన జీవితం, హృదయంలో ఉన్నటువంటి వ్యాధి, ఇవి క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. ఈ మారుమనసు మనం పొందడం ద్వారా హృదయంలో ఉన్న బాల్యం నుండి వచ్చిన చెడ్డ ఆలోచనలు, మోసపూర్వకమైన జీవితం హృదయంలో ఉంది, ఇంకా వ్యాధి కలిగినటువంటి హృదయం నుండి ఏం చేయబడతాం? మనం విముక్తిని నొందుతాం. కాబట్టి ఎందుకు మనం ఏవి క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలంటే 7వదిగా హృదయంలో ఉన్న బాల్య దినముల నుండి వచ్చిన చెడ్డ ఆలోచన, హృదయంలో ఉన్న మోసకరమైన జీవితం, హృదయంలో ఉన్న 7వ జీవితం వ్యాధి, ఇవి క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. అర్థమవుతుందండి? అందుకే లోకసువార్త 17:3లో రాయబడుతుంది, నీ సహోదరుడు తప్పు చేస్తే గద్దించు, ఒకవేళ అతడు మారుమనసు పొంది నీ ఎదుటికి వస్తే క్షమించమంటున్నాడు. ఏమన్నాడు? క్షమించు. తప్పు చేస్తే గద్దించు, గద్దించిన తర్వాత అతను మారుమనసు పొందితే క్షమించమంటున్నాడు. ఇప్పుడు మారుమనసు ఎందుకు? క్షమాపణ కొరకు. ఏం క్షమించబడటానికి మారుమనసు పొందాలా? ఫస్ట్ అపరాధములు, అంటే తెలిసి చేసే తప్పులు క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. 2, దోషములు అంటే చేయవలసినవి చేయకపోవడమే దోషం. ఏదైనా దేవుని పని ఉండా, దేవుని కార్యాలు ఉండా, కుటుంబంలో అయినా సరే, వ్యక్తిగత విషయాలు ఏదైతే ఒక పని మనం చెయ్యాలో చేయగలిగి ఉండి చేయకపోవటమే దోషం. సహాయం చేయాలి, చేయగలిగే స్తోమత ఉంది, చేయకపోవటమే దోషం. చేయాల్సిన పని చేయకపోవటమే దోషం. కాబట్టి మొదటిగా అపరాధం తెలిసి చేసిన తప్పులు క్షమించబడాలా. 2, దోషములు, చేయవలసింది చేయకపోవటమే తప్పు, చేయాల్సిన పనులు చేయనందుకు తప్పులు కాబట్టి ఆ తప్పులు క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. 3, రహస్యంగా చేసే తప్పులు, అవి మనుషులు ఎదుట లేవు, దేవుని ఎదుట ఉంటాయి. కాబట్టి దేవుని ఎదుట ఉన్న రహస్యమైన వాటిని, ఆ వాటి విషయమే మనం క్షమించబడటం కొరకు మారుమనసు పొందాలి. 4,
భక్తిహీనత అనే మార్గం ఉన్నాం, భక్తిహీనత అనే జీవితంలో ఉన్నాం. ఆ భక్తిహీనత అనే జీవితం నుండి మనం విడుదల పొందడం కొరకు మనం మారుమనసు పొందాలి. ఇక 5వదిగా విగ్రహములకు నమస్కరించే జీవితం. అంటే దేవుని లేఖన భాగాలు నెరవేర్చకపోవటయే అది పెద్ద పాపం. ఆ దేవుని లేఖన భాగాలు ఏదైతే నెరవేర్చలేకపోతున్నామో ఆ నెరవేర్చలేని స్థితిని బట్టి మారుమనసు పొందాలి. ఇదిగో పలానా దాని విషయమే నేను నెరవేర్చలేకపోతున్నా, ఇక్కడి నుంచి నెరవేరుస్తానని మారుమనసు పొందాలి. ఇక 6వదిగా పాపము. అంటే పాపాలను బట్టి వచ్చే శాపం పొందినటువంటి వారు 3-4 తరాలు సరిపోయేంత శాపాన్ని అనుగ్రహిస్తున్నారు. కారణం ఏంటి? చేసిన పాపం. ఏదైతే మనలో పాపాలు ఉండే వాటి విషయమే మనం మారుమనసు పొందాలి. ఇది 6. 7వదిగా హృదయం శుద్ధి చేయబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. హృదయంలో ఏముండే శుద్ధి చేయబడక మునుపు బాల్యం నుండి చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, మోసకరమైన జీవితం ఉంది, వ్యాధి కలిగిన జీవితం ఉంది. ఈ పాపపు వ్యాధి, మోసకరమైన జీవితం, బాల్యం నుండి చెడ్డ ఆలోచనలు క్షమించబడటం కొరకు మనం మారుమనసు పొందాలి. అర్థమైందండి? 7 అంతల అనుభవం ఉండేవారు ఇంకా మారుమనసు పొందాలి. అప్పుడే ప్రభువు అక్కడ సమీపిస్తుంది. అపరాధం చేసేవాడు, తెలిసి తప్పులు చేసేవాడు, దోషములంటే చేయవలసిన చేయకుండా ఉండేవాడు, మరి రహస్యంగా తప్పులు చేసేవాడు, భక్తిహీన మార్గంలో జీవితం కలిగిన వాడు, ఇంకా దేవుని లేఖన భాగాలు నెరవేర్చలేనటువంటి వాడు, పాపపు జీవితం కలిగి శాపాన్ని తెచ్చుకుంటున్నవాడు, హృదయం శుద్ధి లేనటువంటి వారు, ఇటువంటి జీవితం కలిగిన వారు మారుమనసు పొంది క్షమాపణ నొందినప్పుడు ప్రభువు అక్కడ సమీపించిద్ది. లేకపోతే ప్రభువు అక్కడ ఏమైంది? మనం సిద్ధపడితే ప్రభువు అక్కడ రాదన్న. మనం సిద్ధపడితే ప్రభువు అక్కడ రాదు. ఎప్పుడు వస్తుంది ప్రభువు అక్కడ? మారుమనసు పొంది క్షమాపణ పొందాలి. మారుమనసు, ఇటువంటి జీవితం కలిగిన వారు మారుమనసు పొంది క్షమాపణ పొందినప్పుడు ప్రభువు అక్కడ సమీపించింది. కాబట్టి మన పని ఏంటి? ఇప్పుడు మనం సిద్ధపడాలి. నెహెమ్యా ఏం చేస్తూ వచ్చాడు? ఓ పక్కన యెరూషలేము ప్రాకారాలు కట్టుకుంటూనే మరొక చేతి ఏం చేస్తూ వచ్చారు? యుద్ధం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మన చరిత్ర కూడా అంతే. ఏదో రక్షణ పొందాం, మారుమనసు పొందామంటే పరలోక రాజ్యానికి వెళ్ళాం. ఒకటి మనం సిద్ధపడాలి, ఒక చేత్తో కట్టుకోవాలి. కడతామంటే సిద్ధపాటు. ఒక పక్కన ఒక చేత్తో మన జీవితాన్ని కట్టుకోవాలా, మరో పక్కన ఏం చేయాలా? శత్రుకార్యాన్ని జయించి అనేకులు కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సిందే. నేను సిద్ధపడ్డాను, నా వరకే రాజ్యాన్ని తీసుకుంటే కుదరదు. నువ్వు ఎట్ట వెళ్తావు? వాళ్ళు రాకుండా ఎట్ట వెళ్తావు? ఇప్పుడు నీ కుటుంబం ఉండారు, అందరూ కలిపి ఫంక్షన్కి వెళ్ళాలి. నువ్వు ఒక్కరే మొదట రెడీ అయితే వెళ్ళిపోతావు ఫంక్షన్కి? మరి అందరూ రావాల్సిందే. మరి నీతోనే కాదు, మన కుటుంబీకులు ఇంకా చాలామంది ఉన్నారు. అపరాధం చేసినవాడు మన కుటుంబీకులే, దోషం చేసినవాడు మన కుటుంబీకుడే, రహస్యంగా చేసిన తప్పులు చేసినవాడు మన కుటుంబీకుడే, భక్తిహీనమైన జీవితం కలిగిన మన కుటుంబీకుడే, దేవుని లేఖన భాగాలు నెరవేర్చినవాడు మన కుటుంబీకుడే, పాపంలో శాపం తెచ్చుకున్నవాడు మన కుటుంబీకుడే, హృదయం శుద్ధి లేనివాడు కూడా మన కుటుంబీకుడే. ఎందుకంటే అది పూర్వస్థితి. ఆ పూర్వస్థితి కలిగిన వారు మన కుటుంబీకులు. కాబట్టి వారు మారుమనసు పొందడం కొరకు, వారు మారుమనసు పొందడం ద్వారా దేవుని ద్వారా క్షమించబడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక కోణంలో. మరొక కోణంలో ఇటువంటి జీవితం మనలో ఉందేమో సిద్ధపడాలి. అందుకే చెప్పిన మాట 2 భాగాలు ఏంటి? ఒకటి, నెహెమ్యాలాగా ఒక పక్క మన గోడను మనం కట్టుకోవాలి ఆత్మీయ జీవితాన్ని. ఒక పక్క మనం సిద్ధపరచుకుంటూ, మరొక కోణంలో ఈ 7 అంతల అనుభవం, అపరాధంలో, దోషంలో, రహస్యంగా భక్తిహీనమైన జీవితం, లేఖన భాగాలు నెరవేర్చండి, పాప జీవితం, హృదయం శుద్ధి లేనటువంటి మనుషుల కొరకు మనం అలా లేకుండా మనం చూసుకోవాలా. అనేకుల కొరకు ఏం చేయాలి? ఇటువంటి జీవితం కలిగిన వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే బహుశా మన కుటుంబంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే వారికి క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి, వారి మారుమనసు కొరకు ప్రార్థన చేయాలి. లేదా భూమి మీద మనకు సంబంధం లేని వారు పూర్వస్థితి మనది పాప జీవితమే, వాళ్ళు మన సంబంధికులే. రక్త సంబంధం లేకపోయినా పాపమైన సంబంధం ఉంది. సో వాళ్ళు మారుమనసు పొందడం కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళు కూడా మారుమనసు పొందితే ఏం జరుగుతుంది? ప్రభువు అక్కడ సమీపిస్తుంది. ఇప్పుడు అర్థమైందండి. మనం సిద్ధపడ్డాం వెళ్దాం అనుకుంటే కుదరదు. మనతో పాటు వాళ్ళు కూడా మారుమనసు పొందాలంట. వాళ్ళు కూడా మారుమనసు పొందినప్పుడు ప్రభువు అక్కడ సమీపిస్తుంది. అట్టి మారుమనసు కలిగి మన ఆత్మీయ జీవితం మనం కట్టుకుంటూ, ఇటువంటి జీవితం కలిగిన వారు కూడా మారుమనసు పొందడం కొరకై, మారుమనసు పొంది దేవుని ద్వారా క్షమించబడటం కొరకు, ఇటువంటి జీవితాలు కలిగిన వారు అటువంటి జీవితం కలిగిన వారి యొక్క జీవితాలు మారుమనసు పొంది జీవితాలు క్షమించబడటం కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకు ఆ బాధ్యత ఉంది. ఒకటి మన జీవితం మనం కట్టుకుంటూ వాళ్ళ కొరకు ప్రార్థించినలా ప్రభు కృపను బట్టి మన ప్రార్థన వింటే, దేవుని చిత్తంలో ఉండేవారు అటువంటి వారిని ప్రభు క్షమిస్తే మనం ఆత్మీయ జీవితం కట్టుకున్నాం. దేవుని కృపను బట్టి మన ప్రార్థన విని వారిని క్షమిస్తే ప్రభువు అక్కడ సమీపిస్తుంది. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం. కాబట్టి అట్లా దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకు, వీరి క్షమాపణ కొరకు, మన సిద్ధపడ కొరకు ప్రార్థన చేద్దాం. మనం సిద్ధపడకపోయినా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు మారుమనసు పొందకపోయినా
ప్రభు రాకడ ఆలస్యమైంది. ఇప్పుడు మనం త్వరగా వెళ్ళాలంటే మనం సిద్ధపడాలా. ఇటువంటి వారి మారుమనసు కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు చూపిస్తూ వస్తున్న అతి విస్తారమైన ప్రేమను బట్టి మీకు వందనాలు. నమ్మదగిన దేవుడిగా మీరు ఉండారు. మారు మనసు పొందాలి, ఎందుకంటే క్షమాపణ కొరకు. ఎవరు మారు మనసు పొందాలో కూడా మీరు చెబుతున్నారు తండ్రి. అపరాధములు చేసిన వారు, తెలిసి తప్పులు చేసేవారు, దోషములు చేసిన వారు, చేయవలసిన పని చేయనటువంటి వారు, రహస్యంగా తప్పులు చేసిన వారు, దేవుని లేఖన భాగాల్ని నెరవేర్చలేని వారు, భక్తిహీనులు, మా తండ్రి ఇంకా అనేక కోణాల్లో మీరు మాట్లాడుతున్నారు. హృదయం శుద్ధి కావాలి. పాపములు 3-4 తరాల మీదకి వచ్చే పాపములు, ఆ పాప జీవితం కలిగిన వారందరూ కూడా శుద్ధి చేయబడాలి, క్షమించబడాలంటే వాళ్ళు మారుమనసు పొందాలి. మా తండ్రి, అటువంటి 7 అంతల అనుభవంలో మేముంటే మమ్మల్ని క్షమించండి. మాకు మారుమనసును దయచేయండి, క్షమాపణ దయచేయండి దేవా. మాతోనే కాదు, మా కుటుంబీకులు, బంధువులు, స్నేహితులకు కూడా అట్టి క్షమాపణతో కూడిన మారుమనసు దయచేయండి. మా తండ్రి, మారుమనసు పొంది వాళ్ళు క్షమించబడాలా. మేము సిద్ధపడితేనే మీ రాజ్యానికి రావటం కాదు, మాతో పాటు ఇట్టి అనుభవం కలిగిన వారు కూడా క్షమించబడితేనే మీ రాజ్యం సమీపిస్తుంది దేవా. సమీపిస్తాం కాదు కానీ క్షమించండి, మీ రాజ్యంలోకి మేము వస్తాం, మీరు అక్కడ త్వరగా ఉంటుంది. మా తండ్రి, ఇట్టి అనుభవంలో కలిగిన వారు క్షమించబడటం కొరకే మీరు సహాయం చేయండి దేవా. రహస్యంగా ఎవరికి దొరకని పాపాలు చేసేవారు కానీ, చేయవలసిన పని చేయనటువంటి మూర్ఖతనంతో ఉండేవారు కానీ, ఇంకా తెలిసి తప్పులు చేస్తున్నవారు కానీ, అందరూ మారుమోసు పొందడం కొరకే సహాయం చేయండి. వాళ్ళు మారుమోసు పొందాలా, జీవితం మార్పు పొంది క్షమాపణ పొందాలి. అప్పుడే మేము కూడా సిద్ధపడి ఉంటే మీరు అక్కడ సమీపిస్తుంది. మమ్మల్ని సిద్ధపరచండి. అటువంటి అనుభవం ఉండేవాళ్ళు మారుమోసు పొంది క్షమాపణ ఉండటం కొరకే సహాయం చేయమని వారి కొరకు మేము ప్రతిదినం ప్రార్థించే వరకు సిద్ధపరచండి. 7 అంతల అనుభవంలో నేను నా కుటుంబం ఉంటే క్షమించమని, ఉన్నామని ఒప్పుకున్నాం క్షమించి దేవా మారుమనసును దయచేయండి. మా పిల్లల కొరకు, మా తండ్రి కొరకు, తమ్ముడి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇటు అనుభవంలో మేము ఎవరో ఉండకుండా కాపాడండి. నన్ను కూడా క్షమించండి, ఈ దాసురాలు కూడా క్షమించండి. మేము ఇటు అనుభవంలో ఉండిన అనుభవం కొద్దిగా ఉంది, అవి కూడా క్షమించండి. 7 అంతల అనుభవంలో మిమ్మల్ని తప్పించండి. మాకు మారుమనసు మొదట దయచేయండి, మాకు క్షమాపణ దయచేయండి. తర్వాత అనేకులు కూడా అటు క్షమాపణ మారుమనసు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిలో కూడా మిమ్మల్ని కాపాటకు తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషి నిలబెట్టడకు శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, ప్రేమయు, సమాధానమును, ప్రేమయు ఇప్పుడు ఎల్లప్పుడూ మారుమనసు పొంది దేవుని ద్వారా క్షమించబడే జీవితం మనకిని సకల పరిశుద్ధులకును, అపరాధములు ఉండవారికి, భక్తిహీనులకు ఉండవారికి, దోషములు చేసిన వారికి, పాపములు ఉండవారికి, రహస్యమైన జీవితం కలిగినటువంటి వారు, హృదయం శుద్ధి లేనటువంటి వారికి మనకిని సదాకాలం దేవుని కృప తోడుకుని క్షమించి మారుమనసునిచ్చినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. మారుమనసుతో కూడిన క్షమాపణ ప్రభు మనకు అనుగ్రహించును గాక. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.